యాస్ట్రాలజర్ వేణుస్వామి. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని 4 ఏళ్ల క్రితమే వేణుస్వామి చెప్పడం, అది జరగడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. తదనంతర కాలంలో వేణుస్వామి యాస్ట్రాలజీస్ అయితే ఫెయిల్ అవుతూనే వచ్చాయి. వరుసగా ప్రభాస్ కెరీర్ గురించి చేసిన కామెంట్, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి చేసిన కామెంట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. రేవంత్ రెడ్డికి రాజయోగం లేదన్నారు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొంతమంది వేణుస్వామి ప్రిడిక్షన్స్ కరెక్ట్ అంటే, కొంతమంది దొంగ వేణుస్వామి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే అవన్నీ పక్కన పెడితే హీరోయిన్లు మాత్రం వేణుస్వామి వెంటబడి మరీ పూజలు చేయించుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలు చేసేవాడు. ఒక్క సమంత విషయంలో మాత్రమే ఆయన చెప్పింది జరిగింది. హీరోయిన్లు సైతం ఆయన చెప్పే పూజలు చేస్తే కెరీర్లో ముందుకు వెళ్ళొచ్చని, అవకాశాలు బాగా వస్తాయని నమ్ముతూ ఉన్నారు. రష్మిక దగ్గర నుంచి అశురెడ్డి వరకు అందరూ వేణుస్వామి క్లయింట్లు అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా డస్కీ బ్యూటీ డింపుల్ హయతి కూడా ఈ లిస్టులో చేరారు. అయితే మొదటి నుంచి ఆమెతో వేణుస్వామి పూజలు చేయిస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి పూజ వైన్ బాటిల్లో కనిపించడం, అది వీడియో షేర్ చేయడంతో హాట్ టాపిక్గా మారింది. డింపుల్ హయతి స్టార్డమ్ ఏ రేంజ్కి వెళ్తాదో చూడాలి. ఈ పూజతో డింపుల్ హయతికి మహర్దశ పడుతుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఇక ఇలా లిక్కర్తో పూజ జరిపించడంపై వేణుస్వామి ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇదో రకం పూజ అని, ఇందులో తీర్థం మంచినీళ్లతో ఉండదని, అందులో లిక్కర్ కలిపే ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ లిక్కర్ తాగితే దాన్నే పూజలో పెడతాను అని, లిక్కర్ తాగకపోతే కూల్ డ్రింక్ పెడతానని చెప్పేవాడు. నా దగ్గరకు ఎవరైతే పూజల కోసం వస్తారో, ఇప్పుడు ఉదాహరణకు మీరు పూజ చేస్తే నీళ్లు తీర్థం పోసి ఇస్తారు కదా, నేను పూజ చేస్తే పూజలో వాటర్ బదులుగా లిక్కర్ కలిపి ఇస్తా. ప్రతి పూజలో లిక్కర్ ఉంటుంది. నేను చేసే వామాచార పూజలు, బగలాముఖి, రాజశ్యామల, తార, చిన్నమస్తా పూజలకు కూడా లిక్కర్ పెడతా అని డైరెక్ట్గా చెప్పేవాడు. ఈ పూజతో ఈమెకి స్టార్డమ్ ఏ రేంజ్లో వస్తుందో చూద్దాం.